Dear people of God, greetings to all in the Master's name of our Lord and Savior Jesus Christ. I'm happy to be back to you to meditate on the topic Identity in Christ marked by baptism. దివ్య స్నానము బాప్తిస్మం ద్వారా క్రీస్తుతోడి గుర్తింపు నొందుట అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యంలో, వాక్య ధ్యానంలో నీ తోడు మాకు అనుగ్రహించి మీరు ఇప్పుడు మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, బాప్తిస్మం అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయాలి. బాప్తిస్మము ద్వారా క్రీస్తుతో కూడా గుర్తింపును పొందడం, అది క్రైస్తవులుగా మనకు ఉండవలసినటువంటి ఒక గొప్ప క్వాలిటీ, మనకు ఉండవలసిన అర్హత. క్రీస్తుతో కూడా మనం సాటివారము కాము, ఆయన గురుతుగా మార్క్ చేయబడ్డం, ఆయనతో గుర్తింపు పొందడం ఎట్లా? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ కార్డ్? నీ గుర్తింపు ఏంటిది అని అంటే బాప్తిస్మం. ఈ బాప్తిస్మం వలన బహిరంగంగా క్రీస్తు యొక్క విశ్వాసిని నేను అని ఒప్పుకొని క్రీస్తులో జీవనాన్ని ప్రారంభించే ఒక గొప్ప ప్రక్రియ ఇది. అందుకనే దీన్ని మరి వేదాంత పండితులు దివ్య స్నానము అని మనం దీన్ని పిలుస్తున్నాం. బాప్టిజం, దివ్య స్నానము. మరి ఆదికాండం 11వ అధ్యాయంలో జలప్రళయాన్ని దేవుడు సృష్టించిన తర్వాత, ఈ జలప్రళయంలో మనుషులందరినీ మట్టుబెట్టి, అంటే పాపభూయిష్టమైన మానవ జీవితాన్ని పూర్తిగా మట్టుబెట్టి, రక్షింపబడి అవకాశం ఉన్నటువంటి దైవ చిత్తాన్ని నెరవేర్చే కుటుంబమైన నోవహు కుటుంబాన్ని కాపాడినాడు దేవుడు. భూమి మీద వీరు పాపము జలప్రళయములో సమాధి చేయబడి, జల సమాధి చేయబడి, దానిలో నుండి రక్షణ మార్గంలోనికి జీవించి నడిచినారు నోవహు కుటుంబీకులు. వాళ్ళని గురించి రాస్తున్నాడు 7వ వచనంలో, 11వ అధ్యాయం 7వ వచనంలో, కనుక మనం దిగిపోయి వారితో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అని అనుకున్నారు దేవదూతలు. దేవుడు దిగి వచ్చి బాబేలు గోపురాన్ని చూసి వీళ్ళను భాషలు తారుమారు చేయాలా, వీళ్ళు ఒకటిగా ఉంటే మళ్ళా ఈ జలప్రళయం ముందు జరిగిన పాపమే జరుగుతుంది, సో ఐ మస్ట్ స్ప్రెడ్ దెమ్ అని ఆ పాపములోనికి మళ్ళా వీళ్ళు పడిపోకుండా, జలప్రళయం తర్వాత మరలా వీళ్ళు ఒకటిగా ఉంటే, ఒకచోటే ఉంటే మళ్ళా ఇట్లాంటి జీవితంలోకి ఎక్కడ పోతారోనని దేవుడు వారి భాషలు తారుమారు చేసి దూరభారం పంపించినాడు. చూసి తర్వాత 10వ వచనంలో షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. జల ప్రళయం తర్వాత they were marked by God, saying that they were so obedient to God. దేవునికి విధేయులైన కుటుంబముగా బయటకు వచ్చి దేవుని చేత ముద్రింపబడి కొత్త ఆకాశం భూమి మీద వారు బ్రతకడం ప్రారంభించినారు. సో దే వర్ మార్క్డ్. ఈ జల ప్రళయమే జలములలో నుండి వారు బయటికి కదిలి వచ్చి, సో వై డోంట్ వీ థింక్ దట్ దిస్ ఇస్ దేర్ బ్యాప్టిజం? చూసి ఆ పాపమంతా గతించిపోయి దాంట్లో నుండి వీళ్ళకు కొత్త జీవితాన్ని ప్రారంభించి అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది మనకు. పండితులు ఏమంటున్నారంటే, ఈ జల ప్రళయాన్ని మనం ఎందుకు ఒక బాప్తిస్మ ప్రక్రియగా చూడకూడదు? ఎందుకు చూడకూడదు? వీ కెన్ యాక్సెప్ట్ దట్ దిస్ వాస్ దేర్ బ్యాప్టిజం. దేవుడు ఈ జలప్రళయం గుండా వారిని దాటించి ఒక కొత్త నూతనమైన పాపరహిత జీవితాన్ని జీవించేటట్లు చేసినాడు వారిని. ఇదే సంగతులు పరిశుద్ధ పేతురు భక్తుడు భక్తకోటికి పత్రిక రాస్తా తన మొదటి పత్రికలో ఆయన ఏమంటున్నాడనంటే, 3వ అధ్యాయము 18వ వచనంలో, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు నీతిమంతుడనే క్రీస్తు శరీర విషయములో చంపబడియు
ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. యేసుక్రీస్తు మనలను రక్షించడానికి మన కోసం ఆయన శిక్షను అనుభవించి అప్పుడు వారు జలములలో నుండి బాప్తిస్మము అని మనం దాన్ని అంటున్నాం, జలములలో నుండి తప్పించుకొని కొత్త జీవితాన్ని జీవించినారు. ఇప్పుడు పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానములో నుండి మనకు ఒక కొత్త జీవితం వచ్చింది అంటున్నాడు. అంటే అప్పుడు పాత నిబంధనలో జలప్రళయం, నోవహు యొక్క జలప్రళయాన్ని బాప్తిస్మముగా ఆ రక్షణకు గుర్తుగా చెబితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధాన గురుతు మనం ధరించుకొని రక్షణ పొందుతున్నాము అని పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో అందరినీ ఉద్దేశించి రాస్తున్నాడు. 19వ వచనంలో ఆయన ఏమంటే, దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ స్థిరపరచబడుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అప్పటికి బయట ఉన్న వాళ్ళందరికీ బోధించడానికి ఆత్మస్వరూపైన దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు, కానీ వాళ్ళు వినలేదు, గ్రహించలేదు. ఈ ఓడలో ఉన్న 8 మంది రక్షింపబడినారు. పేతురు చెప్తున్న సంగతి ఇది. పేతురు ధృవీకరిస్తున్నాడు ఈ సంగతిని. మళ్ళా నేను మీకు ఇది చదువుతున్నాను. ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను, కానీ ఆ ఓడలో ఉన్న 8 మంది మాత్రమే రక్షణ పొందినారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. సో పేతురు అక్కడ జరిగిన ఆ జలప్రళయాన్ని బాప్తిస్మ సాదృశ్యంగా చెప్తున్నాడు. మనం చెప్పుకునేది కాదు ఇది, పేతురు చెప్తున్నాడు. ఆ జలప్రళయంలో నుండి 8 మంది రక్షింపబడినారు. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానము ద్వారా మనం ముద్రింపబడి క్రీస్తు పునరుద్ధానాన్ని ముద్ర వేసుకొని మనం రక్షణలోనికి రావాలా. ఇది పేతురు భక్తుడు చెప్తున్న సాదృశ్యంగా వాడుకుంటున్నాడు. ఆత్మరూపైన దేవుడు అందరికీ బోధించినాడు, కానీ వాళ్ళు వినలేదు. ఓడలో ఉన్న 8 మంది విన్నారు. వాళ్ళు ఆ నీటి గుండా బాప్తిస్మం పొంది రక్షణ పొందినారు. మన బాప్తిస్మం అంటున్నావే మీరు అని మీరు అనవచ్చు. సాదృశ్యంగా పేతురు ఈ సంగతిని వాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన అనంటే 21వ వచనంలో, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు గనక ఆయన పునరుద్ధానము ద్వారా మనల్నందరినీ రక్షించినాడు. ఆయన మనల్ని రక్షణలోనికి తీసుకొని వచ్చినాడు. పాత నిబంధనలో ఆ జలప్రళయాన్ని ఎట్లా సాదృశ్యంగా బాప్తిస్మానికి వాడుకొని ఆ జలప్రళయం తర్వాత వారు ఎట్లా రక్షింపబడినారో, ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం ద్వారా మనం ముద్ర వేయబడి రక్షణలోనికి వచ్చినాము. అప్పుడు నీళ్లు కారణమైతే ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానం మన రక్షణకు కారణమైంది. It has become a milestone. The resurrection of Jesus Christ has become a milestone for our salvation. మన రక్షణకు క్రీస్తు పునరుద్ధానం ఒక మైలురాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనంటే, మీరు శరీరం మూలముగా జన్మించినారు. శరీరం మూలముగా జన్మించిన వాడు ఎప్పటికీ శరీరమై ఉంటాడు. You are now as human being are born as humans by flesh. శరీరం ద్వారా జన్మించినారు. మీరు రక్షింపబడాలంటే ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. సో దేర్ ఇస్ అ సెకండ్ బర్త్. రెండవ జననము ఇది అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తానే నికోదేముతో అనడం మనకు కనపడుతుంది. పరిశుద్ధ యోహాను సువార్త 3వ అధ్యాయం
మొదటి వచనంలో నికోదేము యేసు స్వామి దగ్గరికి వచ్చి, రెండవ వచనంలో అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియను ఎవ్వడును చేయలేడని అంటూ చెప్పినందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచును. ఎట్లా ప్రభువా, ఓ ముసలివాడైన వాడు ఎట్లా దేవుని రాజ్యాన్ని చూడగలడు? దేవుని రాజ్యం చూడాలంటే ఒకడు కొత్తగా జన్మించాలని నువ్వు అంటున్నావు. మరి ముసలివాడైన వాడు దేవుని రాజ్యాన్ని చూడాలన్న ఆసక్తి వాళ్ళు ఉంటే వాడు తిరిగి రెండవ జననం ఎట్లా పొందగలడు? తిరిగి తన తల్లి గర్భంలో ప్రవేశించి మరలా బయటికి రాగలడా? ఎట్లా అని నికోదేము అడిగితే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 5వ వచనంలో ఆయన అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. 2 clauses ఆర్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. కాబట్టి నీటితో నేను యోర్దాను నదిలో, యేసునాథుడు మునిగిన యోర్దాను నదిలో మునిగి బాప్తిసం తీసుకున్నానని నువ్వు చెప్పినా కూడా ఆ బాప్తిసం నిరర్ధకం. ఎందుకు అంటే దెర్ ఇస్ అ క్లాస్. ఒకడు నీటి మూలముగా మాత్రమే కాదు, ఆత్మ మూలముగా కూడా జన్మించాలా అని క్రీస్తు ప్రభువారు స్వయంగా నికోదేముతో యేసుస్వామి చెప్పిన మాట. ఒకడు నీటి మూలముగా మాత్రమే కాదు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పచ్చు. శరీర మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవని నేను మీతో చెప్పుతున్న సంగతికి మీరేం ఆశ్చర్యపడద్దు. గాలి తనకిష్టమైన చోటుకు విసరును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చానో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన వాడు కూడా అట్లనే ఉంటాడు. సో ఉత్త ఫిజికల్ బ్యాప్టిజం ఇస్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్. ఆ బాప్తిస్మం తర్వాత నీవు ఆత్మమూలముగా జీవిస్తున్నావో, ఆత్మ క్రియలతో జీవిస్తున్నావో లేదో కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రియమైనటువంటి వారలా, యు మస్ట్ నో దిస్. ఉత్త బాప్తిస్మము అందరూ కనపచ్చేటట్టు తీసుకొని ఆర్భాటంగా పండగ చేసి మేము మా పిల్లలకు బాప్తిస్మం చెప్పుకొని ఇదొక్కటి ఇంపార్టెంట్ కాదు. ఆ తర్వాత ఆత్మ మూలముగా జీవించగలగాలి మనము. అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించగలం. బాప్తిసం తీసుకున్నావన్న కారణం చేత మాత్రమే నీవు దేవరాజ్యంలో ప్రవేశింపలేవు. నీవు ఆత్మ క్రియలను, ఆత్మ మూలముగా జన్మించి ఆత్మ చేయదగినటువంటి పనులను నీవు కనపరిస్తేనే, ఆత్మ మూలముగా జీవిస్తేనే నీవు దేవుని రాజ్యానికి వారసుడవు కాగలవు. సో రిమెంబర్ దిస్. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. యేసుస్వామి నికోదేముతో చెప్పిన మాట. మరి ఆత్మక్రియలు చేసేవాడు ఎట్లుంటాడు? వాడు ఎట్లుంటాడని ఇంకొక దృష్టాంతం చెప్తున్నాడు ఆయన. గాలి తనకిష్టమైన చోటికి వీస్తుంది, ఎక్కడి నుండి వస్తాదో ఎక్కడికి పోతాదో ఎవ్వరికి తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు అట్లుంటాడు. ఇది మన జ్ఞాపకం. చిల్లర వల్లరగా అరుస్తా ఇరుస్తా ఇట్ట కాదు నువ్వు బ్రతకాల్సింది. ఎక్కడి నుండి వచ్చినాడో వాడు తెలియదు, ఎక్కడికి పోతాడో తెలియదు. వాని గాలి యొక్క శబ్దం మాత్రమే బిందువే కానీ అది ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడ పోతుందో చూడలేవు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు అట్లుంటాడు. అట్లాంటి జీవితం మనలో ఉంటేనే అప్పుడు నీ బాప్తిస్మము ఏమంటాం మనం, నీ బాప్తిస్మము ప్రయోజనకరం. చూసి లేదంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. సార్థకత అది అసలైన పదం. నీ బాప్తిస్మముకు ఎప్పుడు సార్థకత అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మమూలంగా జీవించడం మొదలు పెడతావో అప్పుడు సార్థకత. అటువంటి మంచి జీవితాన్ని జీవించటకు పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు సదాకాలం మనకు సాయం చేయనుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వీరిన ప్రతి బిడ్డను దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థత దయచేయండి. మరలా వాక్యం ధ్యానించరకు నీ దీవెన మాకు మన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియక దేవుని నిత్యం మీకు తోడు ఉండుగాక. ఆమెన్.